హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. సో మనం ఇంతకుముందు ఏ కోర్సెస్ స్టార్ట్ చేసినా ఫుల్ కోర్స్ పెట్టేది, అంటే వీడియో క్లాసెస్, దానికంటే ముందు పీడిఎఫ్ నోట్స్, తర్వాత వీక్లీ కావచ్చు లేదా యూనిట్ వైజ్ కావచ్చు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది. సో చాలామంది ఇంతకుముందే గ్రూప్ 2 కోచింగ్ పోయి ఉన్నారు హైదరాబాద్ లోపల, ఫేమస్ ఇన్స్టిట్యూషన్ లోపల. వాళ్ళకి కోచింగ్ అవసరం లేదు, సిలబస్ మీద స్పష్టమైన అవగాహన ఉంది. మొన్నటి వరకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, కొద్దిలో ఆ జాబు కోల్పోయి ఉండవచ్చు, లేదా గ్రూప్ 2 వచ్చేసి మరింత బెటర్ సర్వీస్ కోసం అని చెప్పేసి మరొకసారి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కోచింగ్ ఇక్కడ అవసరం లేదు అంతగానం. వాళ్ళకి మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది, చాలా ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. సో వాళ్ళకి టెస్ట్ సిరీస్ మాత్రం అవసరం అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క అభ్యర్థన ఏంటి అంటే, మేము కోచింగ్ పోయి ఉన్నాము, సిలబస్ మీద అవగాహన ఉంది, మెటీరియల్ కూడా మాకు ఉన్నది, మేము కరెంట్ అఫైర్స్ మీద డైలీ ఫాలో అవుతున్నాం కాబట్టి సో మాకు టెస్ట్ సిరీస్ ఇచ్చినట్లయితే చాలా యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడిగారు. కాబట్టి మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హనీ జేఎస్ అకాడమీ అనేది మరింత ఎక్కువ మందికి చేరువ అయ్యే ప్రయత్నంలో భాగంగా మనము తొలిసారిగా ఇండియా ఎకానమీ, ఇండియన్ పాలిటీ విషయంలో కేవలం టెస్ట్ సిరీస్ మాత్రం లాంచ్ చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇది అవసరం లేదు. కేవలము మన క్లాసెస్ నోట్స్ అవసరం లేదు, మా రివిజన్ కోసం అని చెప్పేసి లేదా ఈ ప్రాక్టీస్ కోసం కావచ్చు ఆ టెస్ట్ సిరీస్ అవసరం అని చెప్పేసి భావిస్తారో వాళ్ళకి మాత్రం యూస్ఫుల్ అవుతుంది. సో మీకు యాక్చువల్ ప్రైస్ 499 ఉంటుంది, బట్ సాటర్డే అండ్ సండే 2 days మాత్రము లాంచింగ్ ఆఫర్ కింద 299కి మనం క్వాలిటీ క్వశ్చన్స్ ఇస్తామండి. మొన్న యూపీఎస్ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ కవర్ చేసినాం, అంతకుముందు ఏపీపీఎస్ గ్రూప్ 2 కావచ్చు, టీజీపీఎస్ గ్రూప్ 2 కావచ్చు. మనం వాస్తవంగా ఫుల్ కోర్సెస్ లాంచ్ చేయలేదు అప్పటికి. కేవలం మనము కరెంట్ అఫైర్స్ ప్లస్ జేఎస్ అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో చేయడం జరిగింది. అందులో చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ రిఫ్లెక్ట్ అయినాయి. నేను యూట్యూబ్ కమ్యూనిటీ దాంట్లో పోస్ట్ చేసిన ఏపీపీఎస్సీ క్వశ్చన్ ఏం అడిగింది, మన టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్ ఏంటని చెప్పేసి ఒక 10 క్వశ్చన్స్ నేరుగా వాటి ఆప్షన్తో సహా వచ్చినాయి. ప్రూఫ్ మీకు ఆల్రెడీ నేను ఎగ్జామ్ జరిగిన సాయంత్రం పూట పెట్టేసిన, యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టేసిన. రైట్, ఒకసారి మనం చూద్దాము. ఈ 2 days మాత్రం మీకు కంప్లీట్గా 299కి వస్తుందండి, తర్వాత మాత్రం 499 ఉంటుంది. సో ఇందులో ఏముంటాయి, మీకు ఫుల్ గ్రూప్ 2 సిలబస్ ఉంటుంది. అయితే గ్రూప్ 2 సిలబస్ ఉంటుంది, కానీ మీరు ఇతర పరీక్షలకు ప్రిపేర్ అయినప్పటికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. మనం గ్రూప్ 2 సిలబస్ ఫోకస్ చేస్తాము. వై? బికాజ్ ఇట్ ఈస్ మదర్ ఆఫ్ ది ఆల్ ఎగ్జామ్స్ ఇన్ స్టేట్. మన స్టేట్ లోపల పెద్ద ఎగ్జామ్ గ్రూప్ 2, గ్రూప్ 1 కాదు. ఇంకా నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే, మంచిగా చదివితే, సిలబస్ మొత్తం కవర్ అయితే, అవగాహన అయితే నువ్వు ఏ ఎగ్జామ్స్ అయినా అచీవ్ కావచ్చు. అందుకే మనం గ్రూప్ 2 పట్టినాం, అదే మెయిన్ రీజన్. సో మీరు గ్రూప్ 3 రాసినా ఇది పనికి వస్తుంది, ఎస్ఐ రాసినా ఇది పనికి వస్తుంది. హై క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే చాట్ జీపీటీ తయారు చేయదు. నేను ఏదో చాట్ జీపీటీ ఓపెన్ చేసి రాష్ట్రపతి పాఠం మీద 10 క్వశ్చన్స్ ర్యాండమ్గా ఇవ్వమని చెప్పేసి అట్లా ఇవ్వను. కంప్లీట్గా మీకు మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ మెథడ్లో ఉంటుంది. సో క్వశ్చన్ చాలా లెంతీగా ఉంటుంది. వై? బికాస్ మన టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ లెంతీగా ఇస్తుంది, యూపీఎస్సీ కూడా. మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ఇంపార్టెంట్ థీమ్స్ రెండింటిని మిక్సప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీ క్వశ్చన్స్ చాలా వరకు మన పిఎస్సీ ఎగ్జామ్ లోపల రిఫ్లెక్ట్ అవుతాయి, నేరుగా వస్తాయండి, చాలాసార్లు నేరుగా వస్తాయి. ఒక 50 మార్క్స్ ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే కనీసం ఒక 15 మార్కుల వరకు యూపీఎస్ క్వశ్చన్స్ మనకు రిపీట్ అవుతున్నాయి. ఏంట్రా ప్రూఫ్ అని చెప్పేసి అనిపిస్తే ఏపీపీఎస్ గ్రూప్ 2 ఎకనామీ పేపర్ బెస్ట్ ఎగ్జాంపుల్. మన 11 క్వశ్చన్స్ ఏమొచ్చినాయంటే ఈ 11 క్వశ్చన్స్ యూపీఎస్ క్వశ్చన్సే అవి. కాబట్టి సో నేనే స్వయంగా తయారు చేస్తాను. మీకు నేను ఇంతకుముందు చాలాసార్లు ఫ్రీ అటెంప్ట్ అని చెప్పేసి కొన్ని ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది గ్రూప్లో. అప్పుడు మీరు క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ చూసే ఉంటారు. మరీ వెరీ ఫస్ట్ టైం అయితే నన్ను చూసి ఉండరు మీరు. సో కీ ఉంటుంది, అంటే సండే ఎగ్జామ్ ఉంటుంది, నేను చెప్తాను దీని గురించి పూర్తిగా. తర్వాత ఈ ఎగ్జామ్ యొక్క పేపర్ని పీడిఎఫ్ రూపంలోకి మార్చి మనము దాన్ని కీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. నెక్స్ట్ కరెంట్ ఎకనామీ, పాలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే బడ్జెట్ కావచ్చు, సర్వే కావచ్చు. సో వాటి మీద మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. లేదా 25 పాలిటీ అప్డేట్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ మనం క్రియేట్ చేసుకొని అందులో ఇంపార్టెంట్ థీమ్ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాము.
సో మరి ఎలా ఉంటుంది ఈ కోర్స్ చూస్తే 5+1+1 అప్రోచ్ అండి మనం ఫాలో అయ్యేది. సో 5+1+1 అప్రోచ్ అంటే ఏంటి అంటే మీకు 5 డేస్ మంగళవారం నుంచి శనివారం వరకు సిలబస్ షెడ్యూల్ ఇస్తాను. నేను ఎప్పుడు ఇస్తాను? మండే మార్నింగ్ ఇస్తాను. మీరేం చేయాలి? ఆ 5 డేస్ చదువుకోవాలి. ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి, మెయిన్ సోర్సు లక్ష్మీకాంత్, సెకండ్ మెయిన్ సోర్సు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని చెప్పేసి భారత ప్రభుత్వం రాజకీయాలు BA సెకండ్ ఇయర్ పుస్తకము. ఈ 3 పుస్తకాల ఆధారంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 3 పుస్తకాల ఆధారంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎకనామీ చూస్తే తెలుగు అకాడమీ APPSC TGPSC 2, నితిన్ సింఘాని అని చెప్పేసి 3, రమేష్ సింగ్ తీసుకుంటా కానీ కొన్ని టాపిక్స్ తీసుకుంటాం మనం. పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, ఫారెన్ ట్రేడ్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, అటువంటి వివరణ ఎక్కువ అవసరమైన వాటికి తీసుకుంటాం. మోస్ట్లీ సింఘాని పుస్తకం సరిపోతుంది. సో ఇవి మీకు రిఫరెన్స్ పుస్తకాలు మన సిలబస్కి. ఇది మీరు 5 డేస్ చదువుతారు. నేను మీకు మండే ఇస్తాను కదా, సో ట్యూస్డే ఏం చదవాలో ముందే ఇస్తాను. సో వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే దాన్ని మీరు ఫాలో అవుతారు. నెక్స్ట్ మీకు నోట్స్ లాంటిది ఏమి ఇవ్వము, వీడియోస్ లాంటివి ఏమీ ఉండవు. నేను ఏదైనా డైరెక్ట్ చెప్పిస్తానండి. చాలా హానెస్ట్గా ఉంటాం మనం అభ్యర్థుల పట్ల. సండే ఎగ్జామ్ ఉంటుంది మీకు, సండే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ టైం నేను ఫిక్స్ చేస్తే కంపల్సరీ ఇదే టైంకి ఎగ్జామ్ పెడతాం మనం. సో 6 PM ఎగ్జామ్ ఉంటుంది. 2 కలిపి ఉంటాయి, పాలిటీ ఎకనామీ. సో 2 కలిపి ఉంటాయి. ఒకటే పేపర్ ఇస్తాను నేను, పాలిటీ ఎకనామీ కలిపి ఒకటే పేపర్ ఇస్తాను. క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 50కి తగ్గకుండా ఉంటాయి. ఎంత ఉండొచ్చు? గరిష్టంగా 100 వరకు కూడా ఉండొచ్చు. అంటే డిపెండ్ ఆన్ ది టాపిక్. 50కి తగ్గకుండా ఉంటాయి, కొన్నిసార్లు 120 కూడా ఉంటాయండి వీక్లీ, డిపెండ్ ఆన్ ది సిలబస్. సో 50 నుంచి 120 ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ నేను 50 ఇస్తాను చెప్పేసి అనుకోవద్దు. ఒక్కొక్కసారి 90 ఇస్తాను, ఒక్కోసారి 120 కూడా ఇస్తాను, డిపెండ్ ఆన్ ది సిలబస్ అండ్ టాపిక్. అభ్యర్థులకి ఇక్కడ అవసరం అని చెప్పేసి అనిపిస్తే 120 క్వశ్చన్స్ కూడా ఇస్తాను కంపల్సరీ. మొన్న ఎకనామిక్ కోర్సు వాళ్ళకి ఒక్క వ్యవసాయం పాఠంలోనే 52 క్వశ్చన్స్ ఇచ్చినాం మనం. సో ఎగ్జామ్స్ 6 PMకు ఉంటుంది. దాని మీద నేను ఆ ఎగ్జామ్ని మీరు కాదు, నేను PDF రూపంలోకి మార్చి సో మీకు ఆ క్వశ్చన్ని మీకు చూపిస్తూ ఆ కీలో ఉన్న 4 ఆప్షన్స్ వివరణ ఇస్తాను. ఆ ప్రశ్నకి ఇదే ఆన్సర్ ఎందుకని చెప్పేసి వివరణ ఇస్తాను. సో మీకు కీ కూడా కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీనివల్ల మీకు ఏమవుతుంది? సబ్జెక్టు ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అండి, సో మండే మీకు ఈ 5 డేస్ చదివిన్లు, ఒక రోజు ఎగ్జామ్ రాసిండ్రు కదా, అంటే మీరు సండే మీరు సాయంత్రం ఎగ్జామ్ రాస్తే సండే మొత్తం రివిజన్ చేస్తారు మీరు వాస్తవంగా. ఈ 1 మీకు రెస్ట్ డే అండి. సో లేకుంటే కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సండే కొన్నిసార్లు ఎగ్జామ్ వీలు కాదు కావచ్చు. ఏమన్నా ఈ 5 డేస్ పెండింగ్ ఉంటే సండే పూర్తి చేసుకొని మండే ఎగ్జామ్ రాయొచ్చు వాళ్ళు. మండే మీకు లీజర్ అని చెప్పేసి అనుకోండి. సో అందుకే మనం 5+1+1 ఫాలో అవుతున్నాం. మీకు సండే ఎగ్జామ్ ఉంటుంది, వీక్ 1 అయిపోయింది, వీక్ 2 ఉంటుంది కదా, ఆ వీక్ 2లో మళ్ళీ సండే వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. అయితే మీకు ఓన్లీ 2వ వారం మీద ఎగ్జామ్ ఉండదు. మనం అప్పటికి 2 వారాలు పూర్తి చేసుకుంటాం కదా సెకండ్ సండే ఎగ్జామ్ టైంకి. సో సెకండ్ వీక్లో ఉన్న అంశాల మీద 90% క్వశ్చన్స్ ఉంటాయి, వీక్ 1లో ఉన్న అంశం మీద 10% ఉంటాయి. ఎందుకు ఇట్లా అంటే మీరు వీక్ 1ది మర్చిపోవద్దు. థర్డ్ వీక్లో ఉన్న అంశాల మీద 90%, సెకండ్ వీక్లో ఉన్న అంశం మీద 5%, ఫస్ట్ వీక్లో ఉన్న అంశం మీద 5% ఉంటుంది. ఫోర్త్ వీక్లో సేమ్ అంతే ఉంటుంది. మీకు 4 వీక్స్ అయినాక ఒక 3 డేస్ మీకు హాలిడేస్ ఇస్తాం. ఎందుకు హాలిడేస్ 3 డేస్? ఈ 1 మంత్ ఏదైతే మీకు 4 వారాలు అయిపోయిందో 4 వారాల మీద ఒకసారి మనం గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటాం. 3 డేస్ అందుకోసం మీకు రివిజన్. సో చాలా నేను గమనించిన బయట, సో టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఫస్ట్ డే నుంచి 100 రోజు వరకు ఉంటుంది. ఏ ఒక్కటి రిపీట్ చేయకుండా మీరు ఏమవుతారు? 100వ రోజుకి ఫస్ట్ రోజులో ఉన్న అంశం మొత్తం ఎగిరిపోతుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుందని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది కదా, అంతే. ఇంకా అది ఎగిరిపోతుంది మన మైండ్లో నుంచి. వెరీ కామన్, ఎవరికైనా ఎగిరిపోతుంది. ఇంకా ఆస్పిరెంట్స్కి వెరీ కామన్, ఎందుకంటే ఆస్పిరెంట్ విషయంలో అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. ఫ్యాకల్టీ అంటే ఏమున్నది? లైఫ్ మొత్తం పాలిటీ ఏమున్నది? పెద్ద విషయం కాదు.
బట్ ఆస్పిరెంట్స్ వెరీ గ్రేట్. వై? బికాస్ నువ్వు అన్ని సబ్జెక్టులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవ్రీ 4 వీక్స్ తర్వాత 3 డేస్ హాలిడేస్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది మనం అప్రోచ్ ఫాలో అవుతామండి. సో మరి ఎంత వ్యాలిడిటీ ఇస్తాం మనము? 1 ఇయర్ ఇస్తాము. మరి ఇప్పుడు మీకు తెలుసు ఏపీపీఎస్సీలో అయితే ఈ ఇయర్ ఎగ్జామ్ లేదు. నేను నిజంగా చెప్తున్నాను, ఈ ఇయర్ ఎగ్జామ్ లేదు, అసలు అవకాశం కూడా లేదు. ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తే రావచ్చు కానీ ఎగ్జామ్కి అయితే అవకాశం లేదు పక్కా. టీజీపీఎస్సీ చెప్పలేం మనం, టీజీపీఎస్సీ చెప్పలేం. ఈ నవంబర్ డిసెంబర్ మధ్యలో ఉన్నా చెప్పలేం మనం. టీజీపీఎస్సీకి అవకాశం ఉన్నది, చెప్పలేం. నేను కోర్స్ కొనుక్కోవాలని ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయని అబద్ధం చెప్పను. ఎందుకంటే చాలామంది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం చెప్తే కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు. సరే, కొంతమందిని నమ్మే వాళ్ళు ఉంటారు మనల్ని. వాళ్ళు గుడ్డిగా నమ్మేసి జాబ్కి లీవ్ పెట్టవచ్చు. కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయితే నేను చెప్పేది గ్రూప్ 2, మళ్ళీ మిగతా ఎగ్జామ్స్ సంబంధం లేదు. గ్రూప్ 2 అయితే ఏపీపీఎస్సీ వాళ్ళకి డిసెంబర్ 31 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ ఉండదు. టీజీపీఎస్సీ వాళ్ళకి చెప్పలేము మనం. నవంబర్ లోపు అయితే టీజీపీఎస్సీ వాళ్ళకి ఉండే అవకాశం లేదు. తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు. ఏమో మరి ఆగస్టులో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి కొత్తగా టాక్ వస్తుంది ఒకటి. సో అట్లా ఇచ్చినట్లయితే అది కూడా నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిపోతుంది, చెప్పలేము మనం. సో కాబట్టి 1 ఇయర్ మరి తీసుకుంటే మీకు జూను వస్తుంది, అయిపోతుంది. మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది కొంతమందికి, ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది ఎగ్జామ్స్ బిఫోర్. సో అట్లా కాకుండా గ్రూప్ 2 ఎగ్జామ్ డేటు ఈ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చినప్పటికీ గ్రూప్ 2 ఎగ్జామ్ అప్పటికల్లా కాకుంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను నేను. ఎట్లా చేస్తావు మరి 1 ఇయర్ అని చెప్పేసి పెట్టినావా అంటే, ఆ 1 ఇయర్ ఎందుకు పెట్టినా మనం అంటే, ఇప్పుడు అది ఎప్పుడు ఉంటుందో ఎగ్జామ్ తెలియదు కాబట్టి, సో మీరు నాకు ఫీ రిసిప్ట్ పంపినట్లయితే మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ వరకు ఎక్స్టెండ్ చేస్తాను. సో ఏది చివర వస్తే అదే అండి. గ్రూప్ 2 ఎగ్జామ్ లాస్ట్కుంటే గ్రూప్ 2 ఎగ్జామే, 1 ఇయర్ లాస్ట్కుంటే 1 ఇయరే మీకు వర్తింపే. ఎగ్జాంపుల్ మన గ్రూప్ 2 ఎగ్జామ్ కంటే ముందే 1 ఇయర్ కాలే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నది, ఎవరికి? తెలంగాణ వాళ్ళకి. అదే ఏపీపీఎస్ వాళ్ళకి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది, లేదా మేలో ఎగ్జామ్ ఉంది. ఏప్రిల్లో కష్టం, ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మేలో ఎగ్జామ్ ఉంది, ఫస్ట్ వీక్ మధ్యన. మీకు జూను కాలేదు అంటే 1 ఇయర్ కాలేదు, మరి ఉంటుందా కోర్సు? 1 ఇయర్ వరకు ఉంటుంది. సో ఏది లాస్ట్కి వస్తే అది. మరి మీడియం ఏంటి అంటే మనకు కంప్లీట్గా బైలింగ్వల్లో ఉంటుంది. అంటే మీకు సబ్జెక్ట్ కీవర్డ్స్ ఇంగ్లీష్ తెలుగులో ఉంటాయి. కీవర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణంకి కీవర్డ్ ఏంటి? ఇన్ఫ్లేషన్. ఇది కోర్ వర్డ్స్, మీకు కంపల్సరీ ఇంగ్లీష్ వర్డ్లో చెప్పాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ మల్హోత్రా ఉన్నది, నౌన్ అది. దానికి ఏ మీడియంలో వచ్చిన ఇబ్బంది, మరీ తెలుగు చదవ రాకుండా మన స్టేట్లో ఎవరు లేరండి. ఇక్కడ మీరు మరీ ఇక్కడ పెద్దగా చూడకుంటే మీకు నౌన్స్ లాంటి ప్లేసెస్ లాంటి ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా ఇబ్బంది ఉండదు. సబ్జెక్ట్ వర్డ్స్ మాత్రం నేను 2 భాషల్లో ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, అది కంపల్సరీ అవసరము. ద్రవ్య విధాన కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ. ఆర్డినెన్స్, అత్యవసర ఆదేశము. సో అటువంటి కంపల్సరీ అవసరం ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి, మరీ ఇటువంటి అంత అవసరం లేదండి. ఏ మీడియంలో ఇచ్చినా ఇబ్బంది లేదు. సో మీ ఇద్దరికి యూస్ఫుల్ అవుతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఇది ఓన్లీ గ్రూప్ 2కేనా అంటే స్పెషల్లీ గ్రూప్ 2, బట్ ఆల్సో ఆల్ ఎగ్జామ్స్ కూడా పనికి వస్తుంది. సో మీరు సండే ఎగ్జామ్స్ రాస్తారండి. మీరు టెస్ట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ పిఎస్సి టెస్ట్ యూ. అంటే నిన్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ చేయకముందే నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్స్ ద్వారా. సో ఎగ్జామ్ హానెస్ట్ రివ్యూ, సెల్ఫ్ రివ్యూ అండి. ఇది నేను చేయను, మీరు చేసుకోవాలి. క్వశ్చన్స్ అటెంప్ట్, ఎన్ని క్వశ్చన్కి అటెంప్ట్ చేసినావు ఆ ఎగ్జామ్ లోపల, కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని మార్క్స్ స్కోర్ అయింది, మిస్టేక్స్ ఏంటి, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే నువ్వు తప్పు చేసిన ప్రశ్న తప్పెందుకైందంటే ఆ సమాచారం నీ దగ్గర లేదు. కాబట్టి ఏం చేయాలి? సమాచార సేకరణ చేయాల్సిందే. సో మన క్వశ్చన్స్ అనేవి ఎక్కడో మూలకున్న క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇవ్వం, మనం సిలబస్కి లోబడే ఇస్తాం. నెక్స్ట్, ఇన్అబిలిటీ టు అప్లై కాన్సెప్ట్. నీ కాన్సెప్ట్ తెలుసు బట్ అప్లై చేయలేకపోతున్నావు. కొంతమందికి సమస్య ఉంటుందండి. క్వశ్చన్ కొంచెం విశ్లేషణపూర్వకంగా అడిగినప్పుడు కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది బట్ వాళ్ళు అప్లై చేయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్
రెపో రేటు కాన్సెప్ట్ తెలుసు, ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ తెలుసు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసము ఆర్బీఐ రెపో రేట్ని తగ్గిస్తా పెంచుతుందా, ఇది ఇట్లా తెలియకపోవచ్చు. సో అప్పుడు కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి మనము. మరొకసారి క్లాసెస్ వినాలి. ఎవరి క్లాస్ వినాలి? మీరు ఏదైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలి మరొకసారి. నోట్స్ రిఫర్ చేయాలి. కాన్సెప్ట్ లోపం ఉన్నప్పుడు నోట్స్ రిఫర్ చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదండి. నేను చెప్పేది ఏంటంటే నోట్స్ రిఫర్ చేయమంటే ఏంటి అర్థం, అక్కడ ఆ క్వశ్చన్ ఫ్యాక్ట్ క్వశ్చన్ అయి ఉంటుంది, సమాచారము లేమి వల్ల తప్పే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ లోపం ఉన్నప్పుడు నువ్వు కంపల్సరీ క్లాస్ వినాల్సిందే. మరి క్లాసెస్ ఇక్కడ నువ్వు చెప్తలేవు అంటే నేను చెప్తున్నా కదా, మీకు కనుక ఈ క్వశ్చన్లో ఏదైనా డౌట్ ఉన్నట్టే నన్ను బేసిక్గా అడగవచ్చు, నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. సో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి మీకు బోనస్ వచ్చేసి జిఎస్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఆ జిఎస్ గ్రూపులో డైలీ ఒక 2 to 3 minutes వీడియో చేస్తాను నేను. జిఎస్లో పట్టు వచ్చేందుకు పనికి వస్తుంది. సబ్జెక్ట్ జిఎస్ దానిలో ఎక్కువ ఉంటుంది మళ్ళీ. సో మీరు అడగొచ్చు, నన్ను బేసిక్గా అడగొచ్చు. సిల్లీ మిస్టేక్స్, ముఖ్యంగా సరికానిది ఏంటి, ఆ నెంబర్స్ విషయం లోపల మన మిస్టేక్స్ పోతూ ఉంటుంది. అవి మనం కొద్దిగా మంచిగా క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఓపికతో మనం ఆన్సర్ ఇస్తే తప్పులు తగ్గిపోతాయి. ఇది మన ప్లాన్ అండి. సో మీకు ఏమైనా మిస్టేక్స్ పోతే గిట్ట మీరు ఓన్గా చేసుకోవాలి, లేకుంటే నన్ను అడిగి నేను చెప్పిస్తాను. ఇన్ఫ్యాక్ట్ కాన్సెప్ట్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే దాంట్లో అరే నువ్వు క్లాసెస్ వినలేగా అని చెప్పేసి నువ్వు క్లాసెస్ తీసుకో అని చెప్పేసి అటువంటి బుద్ధి మనది కాదండి. సో నేను కూడా నమ్ముతా, ఆస్పిరెంట్స్ ద్రోహం చేస్తే మనమైతే బాగుపడం. సో ఇదే ఒకసారి మీరు మంచిగా విన్నారు కదా. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఫుల్ కోర్సెస్ వాళ్ళకి కోసం కాదు. ఎవరైతే క్లాసెస్ అవసరం లేదు, నోట్స్ అవసరం లేదని చెప్పేసి కేవలం మాకు రివిజన్ కోసము ఒక టెస్ట్ సిరీస్ ఉంటే బాగుంటుంది తక్కువ ప్రైస్ లోపల క్వాలిటీతోనే అని చెప్పేసి అనిపిస్తుందో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఇంకా ఏమైనా చెప్పలేకపోవచ్చు ఇప్పుడు ఈ కోర్సెస్ గురించి. బట్ నేను చెప్పిన దానికంటే మెరుగ్గా ఉంటుందండి ఎప్పుడైనా సరే, ఏదైనా సరే. మనం ఏది ప్లాన్ చేసి చెప్పాం కాబట్టి, సో నోటికి వేస్తా చెప్తాం కాబట్టి జనరల్గా అంటే మనం ఇటువంటి క్లాసెస్ని ప్లాన్ చేసి చెప్పము. సో ది బెస్ట్ అయితే ఉంటుంది టెస్ట్ సిరీస్ విషయంలో, ఎటువంటి సందేహం లేదు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది టెస్ట్ సిరీసే కాబట్టి. సో మీకు 299కు 2 daysకే వస్తుందండి. మళ్ళీ తర్వాత ఆఫర్ అని చెప్పేసి అడగొద్దు. సో మీకు ది బెస్ట్ అయితే నేను ఇస్తానండి. ది బెస్ట్ కానప్పుడు నేను ఎప్పుడు కూడా దీన్ని అవుట్కమ్ ఇవ్వను. అంటే ఏదో కొంచెం నేముందని చెప్పేసి ఏది పడుతుంది మనం కోర్స్ స్టార్ట్ చేయం, మనం న్యాయం చేస్తామని చెప్పేసి అనిపిస్తేనే స్టార్ట్ చేస్తాం. సో కాబట్టి ఏది క్వాలిటీ విషయంలో మీరు సందేహం వద్దు. 499 ప్రైస్ 2 days తర్వాత ఉంటుంది. మరి ఇంకోటి ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు కదా ఎందుకు అని చెప్పేసి అనిపిస్తే ఇట్ ఈస్ ఓన్ చాయిస్ అండి. ఎవరు బలవంతం చేయట్లే కదా, ఇది మన ప్రొడక్టు. నేను చెప్తున్నా, మనం చెప్పకుండా ఎట్లా పోతుందండి కోర్స్ అనేది, చెప్పాల్సిందే కదా. మనం పచ్చిగా మాట్లాడుకుంటే ఒక వస్తు ఉత్పత్తి చేసినాం అనుకోండి, ఇంట్లో దాచుకుంటే ఎవరు కొంటారండి? మనం లాజిక్గా మాట్లాడుకుంటే చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ, తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మీ యొక్క చాయిస్ అండి. మీకు మార్కెట్లో ఉన్న వస్తువుల్లో ఏది క్వాలిటీ అనిపిస్తే తీసుకుంటారు. ఇట్స్ కస్టమర్ చాయిస్, కస్టమర్ రైట్స్ ఆల్సో. ఓకే, ఇది క్లారిటీ అండి. బైలింగ్వల్లో ఉంటుంది, గ్రూప్ 2 అయ్యేంతవరకు ఉంటుంది. వై ఎకనామిక్ పాలిటీ అంటే మీకు సిలబస్ మారదు ఎకనామిక్ పాలిటీ లోపల. ఏమైనా గ్రూప్ 2 టీజీపీఎస్సీ వాళ్ళకి కొన్ని టాపిక్స్ యాడ్ కావచ్చు, ఇన్ఫ్లేషన్, మనీ, బ్యాంకింగ్, ఎకనామిక్ రిఫార్మ్ అని చెప్పేసి సిలబస్లో లేదు కదా, అవి మీకు యాడ్ కావచ్చు. అంతే తప్పితే సో పాలిటీ సిలబస్ మారదండి. రాజ్యాంగం ఉన్నది ఒకటే, మీకు రాజ్యాంగం అనేది మారదు, ఎకనామిక్ కూడా మారదు. కాబట్టి సిలబస్ మార్పు విషయంలో బాధవద్దు. మార్పులు ఉన్నట్లయితే వాటికి ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు కాబట్టి వాటి వరకు ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.